సందర్భంగా మన స్నేహానికి గుర్తుగా ఈ రోజు మీకోసం ఓ ముఖ్యమైన కానుక. నన్ను ఇక్కడికి ఇలా బలవంతంగా నాకుంటారేంట్రా? నా సంగతి తెలీదా? ఒక్కొక్కడిని నా కాళ్ళ కింద పడేసి నరిపేస్తాను. గాడిద గొంతు తగ్గించి మాట్లాడరా. శివాజీ రాజా భోస్లే ఎదురుగా ఉన్నావు నువ్వు. నీ మీద చాలా ఫిర్యాదులున్నాయి. ఉంటే నా మీదే విచారణ జరుగుతారా? ఇక్కడ నువ్వు న్యాయముంటివా నన్ను విచారించడానికి? ఈ మట్టే నా తల్లి, న్యాయం చేయటం నా ధర్మం. అయితే నేను చేసిన నేరం ఏంటి? ఇప్పటి వరకు 53 మంది స్త్రీలను పాడు చేశావు. అందులో 15 మంది చిన్న పిల్లలు. 53 కాదు, 60. అయితే ఏంటంట? చేశాను. అత్యాచారం నేరం కాదే? నేరమే. స్వరాజ్యంలో స్త్రీలపై అత్యాచారం నేరమే. ఇక ఈనాటి నుంచి ఇది స్వరాజ్యంలో శాసనం. నేను శివాజీ షాజీ భోస్లే మాతా భవానీ సాక్షిగా రాయరేశ్వర భగవంతుని సమక్షంలో ప్రజలంతా నాకిచ్చిన శక్తితో స్వరాజ్య శాసనం కింద అత్యాచారం చేయడం నేరమని రుజువు చేయబడింది కాబట్టి నీకు మృత్యుదండన విధించడమైనది. బాజీ ప్రభు దేశపాండే, ఇతను మీ మావడ స్వరాజ్యంలోని మొదటి నేరస్తుడు. నేను మీకు శాసనాన్ని ఇచ్చాను. మీరు మీ ప్రజలకి న్యాయం చేకూర్చండి.